ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనము. విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును. విలువ కలిగిన ధనము ఏంటది? ఈ లోకంలో ఆలోచిస్తే వెండి, బంగారము, వజ్ర వైడూర్యాలని విలువ గలవి అని అంటాము. నిజమే ప్రియులారా. మరి విలువ కలిగిన ధనము ఏముంటుందయ్యా జ్ఞానుల ఇళ్ళల్లో అంటే అది పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని యొక్క వాక్యము బైబిల్ ఏంటిదండి? మళ్ళీ ఒకసారి స్పష్టంగా చదువుతున్న గమనించండి. విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట్లో ఉండును. విలువ కలిగిన ధనము. రెండవది నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యమై ఉన్నది. మీ ఇంట్లో పరిశుద్ధాత్మ ఉన్నదా? విలువ కలిగిన ధనము అంటే పరిశుద్ధ గ్రంథము బైబిల్ దేవుని యొక్క మరి వాక్యం అయి ఉన్నది. ఈ రెండు నీ ఇంట్లో గినక ఉంటే సహోదరుడా, సహోదరి, నిజంగా ఈ పరిశుద్ధాత్మ తరిగేది కాదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిలు మరి అది తరిగే ధనము కాదు. జ్ఞానుల ఇళ్లల్లో పరిశుద్ధాత్మ, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని యొక్క వాక్య భాగము మరి ప్రతి వారి యొక్క జ్ఞానము కలిగిన ప్రతి ఒక్క సహోదరుడు, సహోదరి యొక్క ఇళ్లల్లో, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క శ్వాస బిడ్డల యొక్క ఇళ్లల్లో విలువ కలిగిన ధనము పరిశుద్ధ గ్రంథం బైబిలు. రెండవది నూనె, అదే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. 10 మంది కన్యకలు బయలుదేరినప్పుడు 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఎందుకంటే ఆ బుద్ధి లేని వారి యొక్క ఆ దివిటీలు, ఆ యొక్క సిద్ధులు ఆరిపోయినాయి. కారణం ఏమి అంటే వాళ్ళ దగ్గర నూనె లేదు. నూనె పరిశుద్ధాత్మ సాదృశ్యమై ఉన్నది. నూనె లేని యొక్క క్రైస్తవ జీవితము అది ఎంతో వ్యర్థము. ఎందుకంటే ఆయన చివరగా మీరెవరో నాకు తెలియదు, మరి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోమనే ఒక టైము వస్తూ ఉన్నది. దేవుడి బిడ్డలారా, పరిశీలన చేయి. నీవు ఈ లోక ధనము కన్నా కూడా పరలోక రాజ్యములో ఉండేదే ప్రాముఖ్యమైనది. కాబట్టి నీ ఇంట్లో పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగం ఉండాలి. రెండవదేమో పరిశుద్ధాత్మనే నూనె నీ జీవితంలో, నీ యొక్క శ్వాస యొక్క విధానంలో ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నీకు ఉండాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని ఆశ్రయించు. అప్పుడు ఆ నామమును ధరించినప్పుడు, తిరిగి ఆ నామంలో నువ్వు జన్మించినప్పుడు తప్పనిసరిగా నువ్వు జ్ఞానివైతావు. నీ ఇంట్లో పరిశుద్ధ గ్రంథము ఎప్పుడు ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకము నూనె నీకును నీ కుటుంబానికి ఎప్పుడు ఎల్లవేళ తరగని ధనముగా ఉండటానికి అవకాశం ఉన్నది. దేవుడి వాక్యాన్ని దీవించగా ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధ తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, అయా విలువ కలిగిన ధనము నువ్వే ప్రభువా. పరిశుద్ధాత్మ నూనెగా నువ్వు ఉండి మా యొక్క శ్వాస జీవితంలో ముందుకు నడిపించి మమ్ములను, మా కుటుంబాలని 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. దేవుడి బిడ్డలారా, షేర్ చేయండి, లైక్ కొట్టండి. మరి మీరు కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ప్రార్థన చేయండి. ఆమెన్.